ఫ్రెండ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతున్నారు. అసలు 1వ తేదీన ఎగ్జామ్ ఉంటుందా, లేదా మరొకసారి పోస్ట్ పోన్ అవుతుందా, లేదా పోస్ట్ పోన్ అవుతే మరొకసారి ఎన్ని నెలలు పోస్ట్ పోన్ అవుద్ది, అసలు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందా జరగదా, ఈ కోర్టు కేసెస్ అనేవి క్లియర్ అవుతాయా అవ్వవా, ఈ కోర్టు కేసెస్ వల్ల మళ్ళీ 1వ తారీఖున ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తాడా, మరి అలా పోస్ట్ పోన్ చేస్తే ఇంతకుముందు 1వ తేదీన ఎగ్జామ్ అని ఎందుకు ప్రకటించాడు? ఇలాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్లు 1,00,000 క్వశ్చన్లతో గందరగోళానికి గురవుతున్నారనమాట. అయితే మీరు ఇక్కడ ఆలోచించాల్సిన కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే గవర్నమెంట్ యొక్క వే ఎలా ఉంటుందని చెప్పడానికి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం చూసాం అనమాట. మెయిన్స్ జరిగేటప్పుడు అభ్యర్థులు రోస్టర్ కేసు ఉందని చెప్పేసి అని, రోస్టర్ పాయింట్స్ సరిగ్గా లేవని చెప్పేసి అని దాని మీద చాలామంది ధర్నాలు చేశారనమాట. అసలు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అని. అలానే చాలామంది ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుద్దని చాలా కళ్ళగన్నారు అనమాట. చివరాఖరికి ఏం చేసింది ప్రభుత్వం? ఎట్టి పరిస్థితుల్లోనే కండక్ట్ చేసింది అనమాట ఎగ్జామ్ అనేది. అంటే పేరుకి మేము ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేస్తున్నాము పోస్ట్ పోన్ చేయమని చెప్పి, ఏపీపీఎస్సీ సమయాభావం లేకపోవడం వల్ల కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి పోస్ట్ పోన్ చేయనన్నదని ప్రభుత్వం సింపుల్గా చేతులు దులిపించుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసింది అనమాట. దీన్ని బట్టి చూస్తే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ప్రకటించిన విధంగానే ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. అలానే నేను సేకరించిన కొంత సమాచారం మేరకు, అలాగే కొందరు వ్యక్తుల నుండి విశ్వసనీయ సమాచారం మేరకు 1వ తేదీన ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఈ మధ్య మనం కొన్ని వాయిస్ క్లిప్పులు చూస్తున్నాం, ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుద్ది. అలానే కొన్ని వెబ్ నోట్లు చూస్తున్నాం అనమాట. అంటే ఎగ్జామ్ సెంటర్స్ పలానా చోట కేటాయించారు 1వ తేదీకి అని చెప్పేసి అని. ఇలా చూసుకునేటప్పుడు అంటే నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే హాల్ టికెట్స్ అనేవి అంటే ఎగ్జామ్ ఉందనగా ఒక 5 రోజుల ముందు రిలీజ్ చేస్తారని అంటున్నారనమాట. 4-5 రోజుల ముందు. మ్యాక్సిమమ్ 100కి 99% ఖచ్చితంగా 1వ తేదీన ఎగ్జామ్ అనేది డ్యామ్ షూర్గా జరుగుతుంది ఫ్రెండ్స్. దాని మీద మనం జరుగుతుందా జరగదా అనేది అనవసరం, దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం అనమాట. ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, ఈ టైంలో ప్రాక్టీసెస్ చేస్తున్నారో, వాళ్ళు తమ యొక్క ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున జరుగుతుంది అనమాట. ఒకవేళ ఏమైనా టైం బాగోక ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అతి తక్కువ వ్యవధిలో పెట్టేస్తాడనమాట. అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా తీరుతుంది అనమాట. దీనివల్ల మళ్ళీ ఇప్పుడప్పుడే జరగదని చెప్పి నిర్లక్ష్యం ఉంటే, లాస్ట్ టైం మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఏం చేశారంటే, సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కేసు గురించి ధర్నాలు అవి చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి కానీ సీరియస్గా చదివిన వాళ్ళు కూడా దగ్గరలోనే అంటే మంచి స్కోర్లు తెచ్చుకున్నారు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండుంటే ఖచ్చితంగా మరొక కొంత ఎక్కువ స్కోర్ తెచ్చుకునే వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా కేవలం ఫేక్ ప్రొపగండా అది నమ్మి, ఇలాంటి న్యూస్లు అవి నమ్మి లాస్ చేసి ప్రిపరేషన్ మీద నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలకు కూడా దూరం అయ్యారనమాట. మనకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి అనమాట. అంటే ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. సడన్గా పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనం చేసేది ఏమి ఉండదు అనమాట. అందువల్ల ఎవరు ఏం చెప్పినా సరే ఎటువంటి న్యూస్లు కూడా మీ దరి చేరనివ్వకుండా ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి. ఆ ప్రాక్టీసెస్ అనేది చేస్తూ ఉండండి. ఈ టైంలోనే కరెక్ట్గా 1వ తారీఖున ఎగ్జామ్ పెడితే డ్యామ్ షూర్గాన వెళ్ళి రాసి జాబ్ కొట్టే విధంగా ఉండాలన్నమాట మన ప్రిపరేషన్ అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. గ్యారంటీగా నాకున్న సోర్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా 1వ తారీఖునే 99% జరుగుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మారే ప్రసక్తే లేదనమాట. మీరు చూస్తూ ఉండండి, ఒక 4-5 రోజుల్లోనే హాల్ టికెట్స్ అనేది డెఫినెట్గా పెడతాడనమాట. అందువల్ల నిర్లక్ష్యం మాని మనం గమ్యం వైపు ప్రయాణించడం చాలా మంచిదన్నమాట. ఇది ఫ్రెండ్స్ నాకున్న సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.